హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టుడే బిగ్ బాస్ ప్రోమో ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎపిసోడ్ అంతా చాలా ఎమోషనల్గా ఉంది ఫ్రెండ్స్. సో ఈరోజు ఎమోషనల్గా ఎందుకు ఉంటుంది అని అంటే, ఇంకా బిగ్ బాస్ వచ్చేసి అందరూ తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే మిస్ అవుతున్నారు అనుకుంటా కదా అని చెప్పి ఇంకా వారి వారి ఇంటి నుంచి అయితే గిఫ్ట్స్ అయితే పంపించడం జరుగుతుందనమాట. ఇంకా అందరైతే వెరీ ఎమోషనల్ అయిపోతారనమాట. ఇంకా కానీ ఇంటి హౌస్మేట్స్ అందరికైతే ఆ గిఫ్ట్స్ అనేవి అయితే రావన్నమాట. ఓన్లీ ఒక 5గురికి మాత్రమే వాటిని పొందే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా హౌస్మేట్స్ అందరూ కలిసి డిసైడ్ చేయాలన్నమాట. ఇంకా దీని ప్రకారంగా అందరూ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇంకా నిఖిల్ వచ్చేసి వాళ్ళ నాన్న గురించి చెప్పుకుంటూ, ఎవరైనా పేరెంట్స్లో మెయిన్గా తండ్రికి అయితే ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు కదా అంతగా అని చెప్తూ, మా నాన్న షర్ట్ తీసి నేనైతే దొంగతనం చేసుకున్నాను అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తాడనమాట. ఇంకా అదేవిధంగా అందరైతే తనని ఓదార్స్తూ చాలా ఫీల్ అయిపోతారనమాట. అలాగే ఇంకా సీత కూడా తన బాయ్ ఫ్రెండ్ కోసం చెప్తూ చాలా ఫీల్ అయిపోతుంది అనమాట. కుమార, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వు ఉన్నట్లయితే చాలా బాగుండేది, నువ్వు నా లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఇంకా నైనిక వచ్చేసి అయితే సాయి గురించి చెప్తుంది అనమాట. నేను తనను నమ్మి లవ్ చేశాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అని చెప్తుంది. సో